నెల్లూరు బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, రాష్ట్ర నేత అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय माइनॉरिटी मोर्चा, माइनॉरिटी मोर्चा, भारतीय जनता पार्टी, भारत माता की, भारत माता की, भारत माता की। भारत माता की, 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 भारत माता की। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता माइनॉरिटी मोर्चा, भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा, पार्टी माइनॉरिटी मोर्चा, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारत माता की, भारत माता की, जनता पार्टी माइनॉरिटी मोर्चा जिंदाबाद, भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा भारत माता की, भारत माता की, भारत माता की। వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు, అదేవిధంగా షఫీ గారు, షాజహాన్ గారు, బాషా గారు, ఆదం మస్తాన్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మైనార్టీ సోదరులు, నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో కూడా ప్రాణాలు అడ్డుపెట్టి పబ్లిక్ నంతలో కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా చేసి ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక ఆలోచన ఇచ్చారో ఆ సందేశాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఎలా ఉండాలనే దాని మీద ఒక మీడియా అంతా కూడా చేసినటువంటి పనికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి మైనార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారితో ఈరోజు సమావేశం చూడడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో కావచ్చు, అదేవిధంగా నెల్లూరులో కావచ్చు, ముస్లిం సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చూపిస్తూ మనం అన్ని పార్టీలు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. మీకు ముఖ్యంగా 2-3 విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి, నేను జిల్లా అధ్యక్షుడు కాకుండా కౌన్సిల్లో గెలిచింది మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. వారందరూ కూడా నాకు ఆహ్వానించి నాకు ఓట్లు వేశారు. అంటే మనం భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకసారి మైనార్టీ సోదరుల దగ్గర అయితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను రెండోసారి కూడా నన్ను ఆ ప్రాంతంలో గెలిపించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అందరిని కూడా సమానంగా చూస్తుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే
ముస్లిం సోదరులందరూ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసినటువంటి విషయాలు. అందువల్ల రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులకి అదేవిధంగా మైనార్టీ సోదరులకి భారతీయ జనతా పార్టీని విస్తృతంగా ఈ జిల్లాలో తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి వివిధ అనుబంధాల మోర్చాలు ఏవైతే ఉన్నాయో వాటి రాష్ట్ర పర్యటనలో భాగంగా మైనారిటీ మోర్చా విభాగం నుంచి ఈ రోజున నెల్లూరు నగరానికి మైనారిటీ మోర్చా ముఖ్య నేతలతో సమావేశానికి నేను రావడం జరిగింది. నాతో పాటుగా ఈ పార్లమెంట్ అధ్యక్షులు భరత్ గారు, షఫీకుల్లా గారు, షాజహాన్ గారు, చాంద్ బాషా గారు, కాదర్ మస్తాన్ గారు, వీరితో పాటుగా మైనార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా మహిళా మనులు అందరూ కూడా సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితుల మీద, భవిష్యత్ కార్యాచరణ మీద ఈరోజు సమావేశం నిర్వహించుకోవడంలో భాగంగా రావడం. మిత్రులారా, 6.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలన భారతదేశం లోపల, భారతదేశం బయట, ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భారతదేశంలో ముస్లింల యొక్క జీవన విధానం 70 ఏళ్ల పరిపాలన జరిగినటువంటి తీరుదనులు, ఈ 6.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి పనుల్లో వాళ్ళ భాగస్వామ్యం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు ఈ రోజున మైనార్టీ యొక్క ముఖ్య నేతలతో చర్చించడం జరుగుతుంది. దేశం బయట ఏ విధంగా అయితే 150 దేశాలకి భయంకర ప్రపంచ కరోనా విపత్తుని ఎదుర్కోవడం కోసం మనం ఔషధాలు అందించామో, ఏదైతే ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ట్రేడ్ అయినటువంటి యోగాలు అందించామో దాదాపు 200 దేశాలకు, ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, ముస్లిం దేశాలు అయినటువంటి దేశాలకు కూడా భారతదేశం ఆర్థిక చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఏర్పాటు చేశామో, ఏ విధంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ లాంటి యొక్క ఉగ్రవాద దేశంగా పేర్పడినటువంటి దేశంలో ఆ దేశం యొక్క పార్లమెంట్కి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టుకునే విధంగా భారతదేశం యొక్క ఆలోచనని పంచాము, ఉగ్రవాదుల యొక్క ఫ్యాక్టరీగా పేరున్నటువంటి పాకిస్తాన్ని అనేక దేశాలలో విద్వేషపూరితమైనటువంటి వ్యక్తుల్ని పంపి ఆ సమాజాన్ని చీల్చి ఆ సమాజం మధ్యలో వైషమ్యాలు సృష్టించేటువంటి బీజాలు నాడుతున్నటువంటి ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి పాకిస్తాన్ దేశాన్ని ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి ఏకాకిని చేశామో, దేశం బయట దేశం లోపల అభివృద్ధి మంత్రంతో అనేక దేశాలకి మార్గదర్శకమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో అభివృద్ధి పార్టీ జరుగుతున్నటువంటి అనేక విధానాలని భారతదేశంలో 130 కోట్ల సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అన్ని వర్గాలకు అందించే క్రమంలో భారతీయ జనతా పార్టీకి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో మైనారిటీ మోర్చా విభాగం కూడా ఈ రోజున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దేశం మొత్తం మీద కూడా మైనారిటీల కోసం భారతీయ జనతా పార్టీ విధానాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం మైనారిటీ మోర్చా జాతీయ స్థాయిలో కార్యాచరణ రూపొందించడం జరిగింది. భరత్ గారు చెప్తూ ఆయన గెలిపించినటువంటి మైనారిటీ వర్గానికి ఈ రోజున ఆయన నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ 1947 తర్వాత విడిపోతున్నటువంటి భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్లకుండా మేము ఈ దేశంలోనే ఉంటాము, ఇక్కడే బతుకుతాము, ఇక్కడే చచ్చిపోతాము, ఈ గడ్డలోనే చచ్చిపోతామని చెప్పినటువంటి భారతీయ ముస్లిం అందరికీ కూడా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ సలాం చేస్తూనే ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం భారతదేశంలో 130 కోట్ల జనాభా మొత్తం ఒకటే అనేటువంటి భావజాలం. భారతీయ సమాజంలో ముస్లింలు వేరుగా, క్రైస్తవులు వేరుగా, హిందువులు వేరుగా, సిక్కులు వేరుగా చూసేటువంటి విధానం లేదు.
భారతీయ జనతా పార్టీ విధానంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇతర రాజకీయ పార్టీలు గత దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఓట్ల బ్యాంకుగా మైనార్టీలు వాడుకున్నటువంటి స్థితి. కానీ 6 సంవత్సరాలు అటువంటి పరిస్థితి లేదు. దేశం బయట చేస్తున్నటువంటి ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో దేశం లోపల కూడా నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి నయీ రోషిని కానీ, ఉడాన్ కానీ, పడావో పరదేశీ కానీ, సీకో కమావో కానీ, దుల్హన్ కానీ అనేక పథకాలు కేంద్రం నుంచి ఇస్తూ నరేంద్ర మోడీ గారు మైనార్టీ సమాజానికి ఒక చేత్తో కంప్యూటర్, ఒక చేత్తో ఖురాన్తో విద్యా విధానాన్ని పాటించాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏవైతున్నాయో ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక చోట్ల మైనారిటీలు విద్యార్థికులై ఇవాళ ఉద్యోగస్తులై అనేక రంగాల్లో కూడా వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కుటుంబ పాలనలు ఎక్కడైతే జరుగుతున్నాయో, తమిళనాడులో కర్ణాటక కుటుంబం కానివ్వండి, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఈ కుటుంబాల పాలనలో ఇంతవరకు జరిగినటువంటి పరిపాలనలో మైనార్టీలు కేవలం వాళ్ళ యొక్క పాలెగాడ రాజ్యంలో పాలెలుగా మారి వాళ్ళకి ఓట్ల సమయంలో ఓట్లు వేసేవాళ్ళుగా మారారు తప్ప ఓట్ల తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి పట్టించుకున్నటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితి. బేటీ బచావో బేటీ పడావో అంటూ సమాజంలో సంతాన నిబంధన లేనటువంటి మైనార్టీ సమాజంలో అనేక మంది బాలికల విద్యా వృద్ధమైనటువంటి పరిస్థితుల్లో బాలికలను విద్యకు దూరం చేస్తూ కుటుంబాలు దూరం చేస్తున్నటువంటి స్థితి ఏర్పడినప్పుడు భయపడి గర్భంలోనే వాళ్ళ చిదిమేస్తున్నటువంటి స్థితి నుంచి కాపాడి మైనారిటీ సమాజానికి అత్యధిక మేలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని చెప్పని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ స్కూళ్ళకి వెళ్తున్నటువంటి మహిళలు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టాయిలెట్ సౌకర్యం కల్పించి 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్నటువంటి చిన్న విషయం, ఒక బాలిక స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వస్తున్నటువంటి పరిస్థితి నుంచి రూపుమాపి దేశంలో ఈ రోజున ఎక్కడ కూడా స్కూల్లో టాయిలెట్ లేదు అనేటువంటి మాట లేకుండా చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ముద్రాలు ఉన్నాయో సమాజంలో ముస్లిం వర్గాలు అత్యధిక మంది చేతి వృత్తులతో ఇవాళ జీవనం గడుపుతున్నటువంటి ముస్లిం వర్గాలకి చేయూతగా ఈ రాష్ట్రంలో 32,16,600 లోన్లు దేశం మొత్తం మీద కోట్లాది లోన్లు ముద్రా లోన్లు ఇచ్చి ముస్లిం సమాజానికి చేతువృత్తులు చేసుకున్న వాళ్ళు కూడా కలిపి ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విధానాన్ని చేస్తూ దేశంలో ఏ వర్గం వెనకబడినా, ఏ సామాజికంగా వ్యక్తులు వెనకబడినా అది ఈ దేశానికి ఈ సమాజానికి అవతరం అవుతుందనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పథాల్లో భాగంగా మైనారిటీ సమాజాన్ని కూడా కలుపుకొని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి తరుణంలో విద్వేషపూరితమైనటువంటి సంస్థల పట్ల మైనారిటీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలి. కేవలం వాళ్ళ శ్రేయస్సు కోరుతున్నటువంటి పేరు మీద చెప్తూ హక్కుల పేరు మీద సమాజాన్ని ఏర్పరిచి ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాల మీద విద్వేషాన్ని రగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ సమాజం నుంచి మైనారిటీ సమాజాన్ని విడగొట్టడంలో చేస్తున్నటువంటి అనేక సంస్థలు ఈ రోజున మన పక్కనే మన సమాజంలో పనిచేస్తూ ఉన్నాయి. వాటికి నిధులు డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద దేశాల నుంచి ఇక్కడ అందుతున్నాయి. ఆ నిధులు తీసుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చూసుకొని సమాజాన్ని రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న బెంగళూరులో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి ఏదైతే సామాజిక మాధ్యమాల మీద జరిగిన తర్వాత ఆ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి సంస్థ అది నెల్లూరులో కూడా ఉంది, ఇక్కడ పనిచేస్తూ ఉంది. వాళ్ళు చేసినటువంటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కల్పించి రచ్చగొట్టిన విధానం వల్ల అక్కడ తగలబెట్టినటువంటి ఆస్తులు కానీ వ్యవహారం జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు అమాయకులైనటువంటి 500 మైనారిటీ యువకుల మీద కేసులు ఎరిగించినటువంటి పరిస్థితి. ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మన పక్కనే ఉంటారు, మన సమాజంలో ఉంటారు, మనల్ని రెచ్చగొడతారు, మనకు అన్యాయం జరుగుతుంటారు. పక్కన ఉన్నటువంటి మన సోదరుడు అమ్మ నాన్న అక్క బావాన్ని పిలిచినటువంటి మిగతా సోదరుల మధ్య విద్వేషం రగులుస్తారు, వాళ్ళ మధ్యలో గొడవలు పెడతారు, వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు, ఆస్తులు ధ్వంసం చేపిస్తారు, ఆఖరికి అమాయకుల్ని కేసులు వెలిపించి వాళ్ళ పక్క వెళ్ళిపోతారు. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పని ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి మైనారిటీ సమాజానికి భారతీయ జనతా మైనారిటీ మోర్చా విజ్ఞప్తి చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఏదైతే ఉందో 6 సంవత్సరాల్లో ఎక్కడ కూడా
ఏ సమాజం మీద కొంత దాడులు లేనటువంటి పరిస్థితి, విద్వేషపూరితమైనటువంటి పరిస్థితులు లేకుండా ఈ సమాజాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి, ఉత్తరాదిలో ఉన్నటువంటి మహిళలకు న్యాయం చేయాలా, దేశం మొత్తం ఉన్న మహిళలు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడం జరిగిందో ఆ యొక్క రద్దు చేసేటువంటి ఆలోచన, త్రిపుల్ తలాక్ మాటను రద్దు చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఉత్తరాదిలో ఉన్నటువంటి మైనారిటీ మహిళలందరూ కూడా ఒక తండ్రిలా, ఒక అన్నలా కుటుంబానికి ఆదుకున్నటువంటి మహిళల పట్ల అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిని అడ్డుకోవడం కోసం ఈ సమాజంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త నిరాదరణ గురై వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పిల్లల నుంచి కూడా నానా బాధలు పడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి పాత చట్టం ఏదైతే ఉందో త్రిపుల్ తలాక్ అనేదాన్ని దాన్ని రద్దు చేసి వాళ్ళకి అండగా నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారికి ఉత్తరాదిలో భారతాలు ఉన్నటువంటి ముస్లిం మహిళలందరూ కూడా అండగా నిలబడితే ఈ రోజున 303 సీట్లు భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి పంపించినటువంటి పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాం. దక్షిణాదిలో కేవలం అమాయకులైనటువంటి మైనారిటీలు, ఆర్థిక విద్య అభివృద్ధి నోచుకున్నటువంటి మైనారిటీల మీద కన్నేసినటువంటి విద్వేషపూరితమైన విషపూరితమైన ఆలోచన ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన ఇళ్ల మధ్యలో మన పక్కనే మనల్ని కబలించే పాములా, మనల్ని నాశనం చేసే సైతాన్లా మన పక్కన తిరుగుతూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండమని చెప్పి మైనారిటీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న నరేంద్ర మోడీ గారి ఆలోచన బాగుంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన నుంచి బయటపడి మీ కుటుంబాల గురించి ఆలోచించుకొని, మీ కుటుంబాల అభివృద్ధి ఆలోచించుకొని నరేంద్ర మోడీ గారిని ఆదరించమని చెప్పని మైనారిటీ వర్గాల్ని విజ్ఞప్తి చేయడానికి ఈ రోజున మైనారిటీ మోర్చా సమావేశం తీసుకోవడం జరిగింది.